హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఇదైతే మొన్న మంగళవారం రోజు వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అండి. ఆ రోజు అయితే ఒక పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పాను కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత కూరగాయలన్నీ ఈ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ప్రతి సోమవారం మాకు ఇక్కడ మార్కెట్ అవుతుంది. సోమవారం రోజు నైట్ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసిన. ఆ రోజైతే నాకు క్లీన్ చేసుకొని పెట్టుకోవడం కుదరలేదు. అందుకని చెప్పి నెక్స్ట్ డే అయితే బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసి ఇలా బాక్స్లలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట పెట్టాల్సినవి బయట పెడుతున్నాను. అంటే టమాటో కానివ్వండి, ఆలులు, కీర, అలా సొరకాయ ఇవన్నీ నేను బయటనే పెట్టుకుంటాను. ఈసారి అయితే నాకు లోకల్ సొరకాయ దొరికిందండి. ఇది చాలా బాగుంటుంది. మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చూపించాను కదా. సో ఇదైతే నెక్స్ట్ డేకి సంబంధించింది, అంటే బుధవారం రోజు తీసింది. సో ఇంట్లో అయితే రేషన్ బియ్యమే వాడుతున్నానని చెప్పాను కదా, అంటే రేషన్ షాప్లో సన్న బియ్యమే ఇస్తున్నారు. సో అందులో కొంచెం ఇసుక, మెరుగలు, కొంచెం చెత్త ఉంది. వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో ఎప్పటిదప్పుడు చేసి పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది. ఒకటేసారి ఇలా పెట్టుకుంటే మంచిదని చెప్పి పొద్దున అడవుడు ఉండదు కదా, అందుకని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను మా మీద ప్రయోగం చేసుకుంటున్నాను వీటిని అని. సో బాగానే ఉన్నాయండి, రైస్ బాగా వస్తున్నాయి. అందరు తింటున్నారు కదా, మేము కూడా తింటున్నాం, ప్రాబ్లం ఏం లేదు. పిల్లలకు కూడా ఇప్పుడు ఇవే పెట్టేస్తున్నాను నేను. సో నిన్న అయితే ఎక్కడికి వెళ్ళాను అనేది చెప్తా అన్నాను కదా, అదేనండి ప్రీవియస్ వీడియోలో. ఒక పని మీద అయితే బ్యాంకుకి వెళ్ళానండి. అసలు బ్యాంకుకి వెళ్ళాను, దేనికి వెళ్ళాను ఏంటి అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ వచ్చేసి బియ్యం చేస్తున్నానని చెప్పాను కదా. ఇంతకుముందు బాగానే వచ్చేది. ఈ మధ్య అంటే లాస్ట్ మంత్ ఇచ్చిన దాంట్లో ఇసుక బాగా వచ్చింది. ఇలా జల్లెడ ఊపడం వల్ల మనకి నూకలు అనేది సపరేట్ అవుతుంది. అలాగే ఇసుక, చెత్త ఏదన్నా ఉన్నా అది సపరేట్ అయిపోతుంది. సో మనకు బియ్యం అనేది నీట్గా మంచిగా వచ్చేస్తాయి. సో నేనైతే ఇది చిన్నప్పటి నుంచి అలవాటు, అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను కాబట్టి ఇలా చేయడం నాకు వచ్చు. మీరు అనుకోవచ్చు రేషన్ బియ్యం ఎందుకు తినడము, కొనుక్కొని తినొచ్చు కదా అని. రేషన్ బియ్యం మంచిగానే వస్తున్నాయి కదా, అలాంటప్పుడు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. సో మనకు ఉన్న అవకాశాన్ని ఇలా యూజ్ చేసుకోవడంలో తప్పలేదు కదా. సో అందుకని రేషన్ బియ్యంని అయితే నేను ఇలా తీసుకొచ్చుకుంటున్నాను. ఇంకొకటి అండి, ఇట్లా జల్లెడ పట్టగా కింద మనకి నూక సపరేట్ అవుతుంది కదా. ఇక్కడ డోరు, వెనక డోర్ ఓపెన్ ఉంది కదా, ముందర డోరు గాలికి టకా టకా కొట్టుకుంటుంది. అందుకని డోర్ క్లోజ్ చేద్దామని వెళ్ళాను. సో డోర్ అయితే పెట్టేసి వచ్చాను. వెనక డోర్ తీసి ఉంటే అలాగే అండి, గాలికి కొట్టుకోవడం, అంటే గాలి బాగా వీస్తుంది. మార్నింగ్ టైంలో ఎండ ఉంటుంది, నైట్ టైం ఏమో చలి పెడుతుంది మళ్ళీ 2 days నుంచి. ఇక్కడ బియ్యం విషయానికి వస్తే నూకలు సపరేట్ అయితే అని చెప్పాను కదా. ఈ నూకలు అంటే జల్లెడ పట్టగా వచ్చిన నూకల్ని మళ్ళీ నేను 2 రకాలుగా యూజ్ చేస్తాను. వీటిని మళ్ళీ ఒకసారి జల్లెడ ఊపుకొని ఇడ్లీకి కానీ దోశకు కానీ అలా వాడుతూ ఉంటాను. మిగిలిందేమో ముగ్గు, అంటే నేను వాకిట్లో ముగ్గేస్తుంటాను కదా, నేను రాళ్ళ ముగ్గు అయితే కొనడం బంద్ చేశాను. ఈ బియ్యంనే కొంచెం బరకగా పట్టించి ఇదే ముగ్గుగా వేస్తున్నాను. లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను అనుకుంటాను. బియ్యాన్ని ఒక సైడ్ వేరే బౌల్లో పోసేసుకున్నాను. అలాగే నూకల్ని కూడా వేరే బౌల్లో అయితే పోసి పక్కన పెట్టుకున్నాను. సో ఈ బియ్యం చేసిన తర్వాత నూకలు అయితే చేస్తాను. నూకలు ఎలా చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నూకల పని పెట్టుకోవట్లేదు, బియ్యానికే చాలా టైం పడుతుంది. సో ఇట్లా జల్లెడ పట్టినాక బియ్యాన్ని కూడా మళ్ళీ ఒకసారి చాటలో పోసుకొని ఇలా చెరుక్కోవాల్సింది ఉంటుంది. మేమైతే చెరగడమే అంటామండి. ఇలా అయితే చేసుకుంటాను, ఎందుకంటే ఇంకేమన్నా ఎక్స్ట్రా చెత్త కానీ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి. ఇలా మనము చేసి పెట్టుకున్నాం అనుకోండి, వండేటప్పుడు డైరెక్ట్గా బౌల్లో పోసుకొని కడిగేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా చేసి పెట్టుకుంటున్నాను.
ఇక్కడ వీడియో అనేది మీకు బోర్ కొట్టొద్దని కొంచెం ఫాస్ట్లో పెట్టానండి. సో బియ్యం అన్నీ చేసేసిన తర్వాత ఏ సంచిలో నుంచి అయితే తీసుకున్నానో మళ్ళీ అదే బ్యాగ్లో పోసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో కింద కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఏవైతే నేను యూజ్ చేసుకున్నానో వాటిని ఎప్పటికప్పుడు పెట్టుకుంటే మనకు కూడా పని అనేది తగ్గుతుంది కదా. సో క్లీన్ చేసేసుకొని క్లాత్తోని వాటిని కూడా వాటి ప్లేస్లో పెట్టేసుకున్నాను. ఇలాంటి రైస్ బ్యాగ్స్ ఏంటంటే నేను పడేయను, ఇలా యూజ్ అవుతుంది. ఇంకా వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ముక్కలు పెట్టేటప్పుడు కింద మట్టి పడకుండా, ఇలా బియ్యం చేసేటప్పుడు లేకపోతే చపాతీ చేసేటప్పుడు ఈ రైస్ బ్యాగ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని నేను వీటిని మళ్ళీ క్లీన్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇల్లంతా చెత్త చెత్త అయింది కదా, ఒకసారి ఊడ్చేద్దామని చెప్పి జాడకట్ట అవన్నీ తీసుకొచ్చాను. ఇంకొకటి నేను బియ్యంలో వచ్చిన మెరుగలు ఉంటాయి కదా, అంటే వడ్లు అంటాము, వాటిని అయితే పడేయనండి, ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేస్తాను. అసలు బాక్స్లో ఎందుకు స్టోర్ చేస్తానంటే ఇంతకుముందు పిట్టలు వచ్చేవి మనకు బయట వాకిట్లో చేసుకుంటే వీటిని తినడానికి పిట్టెలు అలా వచ్చేవి. సో మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను బయటకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అక్కడ పిట్టలు కనబడితే వేయొచ్చని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. నేను ఏది కూడా వేస్ట్ చెయ్యను. మ్యాక్సిమం దాన్ని రీయూజ్ ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాను. సో ఎందుకు వేస్ట్గా పడేయడం, ఇలా బయటికి వెళ్ళినప్పుడు మంచిగా పక్షులకి ఇస్తే తింటాయి కదా అని చెప్పి ఇలా స్టోర్ చేసేసాను. సో స్టోర్ చేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి అయితే ఊడ్చుకొచ్చేసాను. నాకు కొంచెం చెత్త కనబడిన మనసున పట్టదండి, అది ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలా అని ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకోటి మాది రోడ్డుకి దగ్గరగా ఉండడం వల్ల డస్ట్ అనేది చాలా వస్తుంటుంది. డైలీ నేను ఒక 2 కాదు 3 to 4 టైమ్స్ అయితే ఇల్లు క్లీన్ చేస్తాను. మార్నింగే 2 టైమ్స్ అవుతుంది. మళ్ళీ ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు ఒకసారి, మళ్ళీ నైట్ అంటే సాయంత్రం ఒకసారి క్లీన్ చేస్తాను. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఒకసారి క్లీన్ చేస్తాను. చాలామంది అంటారు ఇన్నిసార్లు ఇల్లు క్లీన్ చేయొద్దని, కానీ తప్పదండి, ఇల్లు నీట్గా ఉండాలంటే క్లీన్ చేయాల్సిందే. సో ఇల్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మొన్న ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఇదేంటో కామెంట్ చేయండి అని, బట్ ఎవ్వరు కామెంట్ చేయలేరు. ఇదైతే జొన్న గడ్డి అండి. అక్కడ పక్కన కనబడుతుంది వరి గడ్డి, అంటే మనకి వరి గడ్డి కాదు, గోధుమ గడ్డి. జొన్న గడ్డి అయితే హెల్తీగా పెరుగుతుంది, వేర్లు కూడా హెల్తీగానే ఉన్నాయి, చూశారు కదా. సో వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను. 2 డేస్కి ఒకసారి అయితే వాటర్ చేంజ్ చేస్తున్నాను. డైలీ అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను. మినిమం ఇప్పుడు పెట్టి మ్యాక్సిమం 7 days అయిపోయింది అనుకుంటాను. సో ఇది జొన్న గడ్డి బాగానే ఉంది, కానీ గోధుమ గడ్డి సరిగ్గా పెరగట్లేదు. వేర్లు కూడా కొంచెం పాడైపోయినాయి, వాటర్ అనేది స్మెల్ వస్తుంది. సో ఎందుకైనా మంచిది, సరే కట్ చేద్దాము ఉన్నప్పుడే అని చెప్పి ఇప్పుడు హార్వెస్టింగ్ అనేది చేస్తున్నాను. గోధుమ గడ్డి కానీ జొన్న గడ్డి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటి జ్యూస్ చేసుకొని తాగడము. బట్ ఫస్ట్ ఎవరన్నా తీసుకోవాలంటే మాత్రం డాక్టర్ సలహా అయితే తీసుకోవాలంట. ఎందుకంటే ఒక్కొక్కరికి పడుతుంది, ఒక్కొక్కరికి పడదు అన్నది నేను సెర్చ్ చేసినప్పుడు తెలిసింది. సో మళ్ళీ ఎక్కువ ఎంఎల్స్ అయితే తీసుకోవద్దు, మినిమం 3 to 5 ml, అంటే స్టార్టింగ్ తీసుకునే వాళ్ళు 3 to 5 ml తీసుకోవాలంట. అది ఎలా తయారు చేస్తారు ఏంటనేది నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఆ గడ్డి ఎంతవరకు బాగుందో అదంతా కట్ చేసుకుంటున్నాను. నిజంగా గోధుమ గడ్డిలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జొన్న అయితే మనం రొట్టె చేసుకొని తింటాము, గోధుమ తింటాము, కానీ అట్లా కాకుండా ఇలా మనం ఇంట్లో పండించి, అంటే న్యాచురల్గా పండింది కదా, వీటిని ఇలా పండించి మనం జ్యూస్ చేసుకొని తాగడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. సో నేనైతే ఏదైనా ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందేమో ఎవరినన్నా తెలుసుకొని చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు గూగుల్ వచ్చేసేసరికి గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నాం కదా. నేను కూడా అలాగే ప్రతిదీ అని చెప్పాను, కొన్ని విషయాలు అయితే ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు గోధుమ గడ్డి కానివ్వండి, జొన్న గడ్డి కానివ్వండి ఇంట్లో పెంచుకోవాలి, మీరు కూడా జ్యూస్ చేసుకోవాలనుకుంటే మనం జొన్నలు కానివ్వండి, గోధుమలు కానివ్వండి ఒకరోజు మొత్తం నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే వాటిని వడగట్టేసి ఒక క్లాత్లో ముడికట్టి నీళ్లు చల్లుతూ, అంటే చిలకరిస్తూ ఉంటే మనకు 4 to 5 daysలో చిన్నగా, 4 to 5 days కాదండి, 2 to 3 days, అంటే అవి మంచి గోధుమలు కానివ్వండి జొన్నలు కానివ్వండి మంచి క్వాలిటీ అయితే మనకి మొలకలు ఈజీగా వస్తాయి. సో నాకైతే తొందరగా వచ్చాయి. వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లుతూ అలా పెట్టేశాను నేను క్లాత్లో. సో క్లాత్లో కాకుండా ఏదైనా ట్రేలో కూడా వేసుకొని కొంచెం మట్టి చల్లుకొని వాటిపైన నీళ్ళు చల్లుతుంటే కూడా మనకి మొలకలు వస్తాయంట. బట్ నేను ఇప్పటివరకు అది ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను.
సో ఇక్కడైతే మన హార్వెస్టింగ్ అయిపోయింది. సో నేను ఇక్కడ డస్ట్బిన్లో తడి చెత్త పొడి చెత్త అని సపరేట్ వేస్తుంటాను. సో ఇప్పుడు మనకి గోధుమ గడ్డి ఇదంతా తడి తడిగా కొంచెం వేరే ఉంది కదా, అందుకని అందులో అయితే వేసేసుకున్నాను. కింద కూడా అంత చెత్తగా అయిందని చెప్పి క్లీన్ చేశాను. కొంచెం చెత్త కనబడినా నాకు మనసును పట్టదని, అందుకని క్లీనింగ్ అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. సో క్లీనింగ్ అయిపోయినాక బయట బట్టలు ఆరేసినవి ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చేసాను. సో మడత పెట్టలేదు, నాకు కొంచెం హెల్త్ అనేది ఎందుకో బాగా అనిపించలేదు, అందుకని పడుకున్నాను. కాసేపు పడుకున్నానని చెప్పి బెడ్షీట్ అనేది, సారీ బెడ్షీట్ కాదు, బ్లాంకెట్ మళ్ళీ ఎప్పట్లాగా మడత పెట్టి సెల్ఫ్లో పెట్టేస్తున్నాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా బ్యాంకుకి అయితే వెళ్ళాను అని, ఆ విషయం అయితే మర్చిపోయానండి. ఏం లేదండి, మాకు ఫైనాన్షియల్గా ఇప్పుడు కొంచెం అయితే ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించి గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టాను. సో ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది పెరిగింది కదా, దాని మీద ఏమన్నా వస్తుందేమో అని కనుక్కోవడానికి వెళ్ళాను అంతే. సో ఏంటి ఎందుకు అనేది నేను ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను, ఇప్పుడైతే నేను చెప్పలేను. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.